మొన్న 18వ తారీఖు నాడు అత్తాపూర్ దిక్కు మున్సిపాలిటీలు కూల్చివేతలు చేసిరు కదా. మన పటాస్ వార్తలలో కూడా చూపించినాం. ఫుట్పాత్లు మొత్తం సాఫ్ సీఫ్ చేసి ఆప్రాయించుకున్న జాగలను ఇడిపించారు. అయితే ఆ ముచ్చట మర్చిపోకముందే మళ్ళా ఇంకో దిక్కు పని పెట్టుకుర్రు. మరి ఈసారి ఎక్కడెక్కడ అయినాయి ఏందా కథ అనేది అట్లా వేర్చుకొని వద్దాం పారి. పట్నంలో మల్లోపాలి లంకిల దివదివస అప్పుడైంది. ఎస్ఆర్ నగర్లో కొందరు దుకాణాలు ఫుట్పాత్లు ఆప్రాయించుకున్నారట. ఇక ముచ్చట కనిపెట్టిన మున్సిపాలిటీ వాళ్ళు పొద్దుగాలే లంకిలు అందుకొని వచ్చి మిషన్లకు పని చెప్పారు. అధికారులు చూపించిన లెక్కల ప్రకారం ఎంతవరకు కూల్చాలనో అంతవరకు దండ సాఫ్ సీప్ చేసి పడేసారు. అయితే కొందరు దుకాణాలు ముంగడి జరిపి కట్టుడే కాకుండా వాటి ముంగడ చిన్న డబ్బా కోట్లు పెట్టి బోర్డులు గీడులు జోరుగా పెట్టారు. దీంతో ఫుట్పాత్లు సుతా మీరే ఆప్రాయించుకుంటే ఇక నడిచిపోతలు ఎట్టబోవాలనా అని చెప్పి జేసీబీలతో సాఫ్ సీప్ చేసిర్రు. అంతేకాదు కంటైనర్ షాపు దుకాణాల బోర్డులు పోసిన సిమెంటు ఎక్కడిదక్కడ శుభ్రం చేసి ఫుట్పాత్లను బతికించింది మున్సిపాలిటీ. ఇక ఎస్ఆర్ నగర్ ముచ్చట ఇట్లుంటే అటు పాతబస్తీ చెత్తినాక దిక్కు సుతా ఇదే దిబదిబ. కందికల్ గేట్ కెంచి లాల్ దర్వాజా దాకా అక్రమంగా ఆప్రాయించుకున్న ఫుట్పాత్లను సాఫ్ చేసిరు మున్సిపల్ అధికారులు. ముందు జాగ్రత్తగా ఏమైనా లొల్లి పంచాయతీలు కాగాలని చెప్పి పోలీసుల బలగాలను సుతా గచ్చినే దించారు. భారీ బందోబస్తు నడుమ కూల్చివేతలు దండ నడిచినాయి. డబ్బకోట్లు బిబ్బకోట్లు చిన్నపాటి ఇండ్లాసంటి రేకుల గుడిసెలను 7 కాడికి పోతం పెట్టిరు అధికారులు. దీంతో బాధితులు వచ్చి అధికారులతో జవడం పెట్టుకుర్రు. ఏండ్ల కమానం ఉంటున్నాం సారు, మీరు నడుమంతరం వచ్చి గులగొడితే ఎక్కడ పోవాలని బయసుకు దిగితే అధికారులు సుతా అట్లనే సమాధానం చెప్పిర్రు. చట్టం తన పని తాను చేసుకోబోద్ది, ఏదైనా ఉంటే ఆఫీస్కి వచ్చి మాట్లాడుకోమని చెప్పి వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోయారు. గిట్ల 2 దిక్కుల లొల్లులు పంచాయతీల నడుమ ఫుట్పాత్ కూల్చివేతలు గట్టిగానే అయినాయి. అటెనక ఆఫీసర్లు మాట్లాడుకుంటా ఈ కూల్చివేతలు పట్టణం అంతటా చేస్తాం కాబట్టి ఎవ్వరు సుతా ఫుట్పాత్ జోలికి పోగురి, ఉంటే మాత్రం వెంటనే ఖాళీ చేయడానికి పూసగొచ్చిర్రు.